ఓం శాంతి 19/6/2024 మధురమైన పిల్లలు, అన్నింటికంటే ముఖ్యమైన సేవ తండ్రి స్మృతిలో ఉండడం మరియు ఇతరులకు స్మృతిని కలిగించడం. మీరు ఎవ్వరికైనా తండ్రి పరిచయాన్ని ఇచ్చి వారి కళ్యాణాన్ని చెయ్యొచ్చు. ప్రశ్న: ఏ ఒక్క చిన్న అలవాటు కూడా ఎంతో పెద్ద ఆజ్ఞా ఉల్లంఘన చేయిస్తుంది. దాని నుండి రక్షించుకునేందుకు యుక్తి ఏమిటి? జవాబు: ఒకవేళ ఎవరిలోనైనా ఏదైనా దాచే అలవాటు లేక దొంగతనం చేసే అలవాటు ఉన్నట్లయితే దాని ద్వారా కూడా చాలా పెద్ద ఆజ్ఞా ఉల్లంఘన జరుగుతుంది. చిన్న దొంగైనా లక్షల దొంగగా అవుతారు అని అంటారు. లోభానికి వశమై ఆకలి వేస్తే దాచిపెట్టి అడగకుండా తినేయడం, దొంగతనం చేయడం, ఇది చాలా చెడ్డ అలవాటు. ఈ అలవాటు నుండి రక్షించుకునేందుకు బ్రహ్మ బాబా సమానంగా ట్రస్టీగా అవ్వండి. ఇలాంటి అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని తండ్రికి సత్యాతి సత్యంగా వినిపించండి. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. మనం అనంతమైన తండ్రి ఎదురుగా కూర్చున్నామని, మనం ఈశ్వరీయ పరివారానికి చెందినవారము అని పిల్లలకు తెలుసు. ఈశ్వరుడు నిరాకారుడు. మీరు ఆత్మాభిమానులుగా అయి కూర్చున్నారు అని కూడా తెలుసు. ఇప్పుడు ఇందులో విజ్ఞాన గర్వం లేక హఠయోగం మొదలైనవి చేయవలసిన విషయమేమీ లేదు. ఇది బుద్ధి యొక్క పని. ఈ శరీరానికి సంబంధించిన పనేమీ లేదు. హఠయోగంలో శరీరంతో పనుంటుంది. ఇక్కడ పిల్లలుగా భావిస్తూ తండ్రి ఎదురుగా మనం కూర్చున్నాము. తండ్రి మనల్ని చదివిస్తున్నారని మనకు తెలుసు. ఒకటేమో స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే, మధురమైన పిల్లలు, మీ పాపాలన్నీ అంతమైపోతాయి అని తండ్రి చెప్తారు. ఇంకొకటి, చక్రాన్ని తిప్పండి. ఇతరుల సేవ చేసి మీ సమానంగా తయారు చేయండి. తండ్రి కూర్చుని ఒక్కొక్కరిని చూస్తారు. మీరు ఏం సేవ చేస్తున్నారు? స్థూల సేవ చేస్తున్నారా, సూక్ష్మ సేవ చేస్తున్నారా, లేక మూల సేవను చేస్తున్నారా? ఒక్కొక్కరిని తండ్రి చూస్తారు. వీరు అందరికీ తండ్రి పరిచయాన్ని ఇస్తారా? ముఖ్యమైన విషయం ఇదే. ప్రతి బిడ్డకు తండ్రి పరిచయాన్ని ఇస్తున్నారా? నన్ను స్మృతి చేసినట్లయితే మీ జన్మ జన్మాంతరాల పాపాలు అంతమైపోతాయి అని తండ్రి చెప్తున్నారు అని ఇతరులకు అర్థం చేయిస్తున్నారా? ఎంతవరకు ఈ సేవలో ఉంటున్నారు? బాబా స్వయం తనతో పోల్చుకుంటారు. అందరికన్నా ఎక్కువ సేవ ఎవరు చేస్తున్నారు అని చూస్తారు. నేను వీరికంటే ఎక్కువ సేవ ఎందుకు చేయకూడదు అని అనుకుంటారు. బ్రహ్మబాబా కంటే ఎక్కువగా స్మృతి యాత్రలో పరుగు తీయగలరా లేదా అని తండ్రి చూస్తారు. ప్రతి ఒక్కరిని బాబా చూస్తారు. బాబా ప్రతి ఒక్కరిని సమాచారం అడుగుతారు. ఏ ఏ సేవలు చేస్తున్నారు? ఎవరికైనా తండ్రి పరిచయాన్ని ఇచ్చి వారి కళ్యాణాన్ని చేస్తున్నారా? సమయాన్నైతే వృధా చేయడం లేదు కదా. ముఖ్యమైన విషయం ఇదే. ఈ సమయంలో అందరూ అనాథలుగా ఉన్నారు. అనంతమైన తండ్రి గురించి ఎవరికీ తెలియదు. తండ్రి నుండి వారసత్వం అయితే తప్పకుండా లభిస్తుంది. పిల్లలైన మీకు ముక్తి మరియు జీవన్ముక్తి ధామాలు ఈ రెండూ బుద్ధిలో ఉన్నాయి. మనమిప్పుడు చదువుతున్నామని, మళ్లీ స్వర్గంలోకి వచ్చి జీవన్ముక్తి యొక్క రాజ్యభాగ్యాన్ని తీసుకుంటామని కూడా పిల్లలు అర్థం చేసుకోవాలి. మిగిలిన లెక్కలేనంతమంది ఇతర ధర్మాల ఆత్మలెవరైతే ఉన్నారో వారెవ్వరూ ఉండరు. కేవలం మనమే భారత్లో ఉంటాము. బుద్ధిలో ఏమేం ఉండాలి అనేది తండ్రి కూర్చుని పిల్లలకు నేర్పిస్తారు. ఇక్కడ మీరు సంగమయుగంలో కూర్చున్నారు కావున అన్నపానాదులు కూడా తప్పకుండా శుద్ధంగా మరియు పవిత్రంగా ఉండాలి. మనం భవిష్యత్తులో సర్వగుణ సంపన్నులుగా, 16 కళల సంపూర్ణులుగా, సంపూర్ణ నిర్వికారులుగా అవుతామని కూడా మీకు తెలుసు. ఈ మహిమ శరీరధారి ఆత్మలది. కేవలం ఆత్మ మహిమ మాత్రమే ఉండదు కదా. ప్రతి ఒక్క ఆత్మ పాత్ర ఎవరిది వారిది ఉంటుంది. దానిని ఇక్కడికొచ్చి అభినయిస్తారు.
మీ బుద్ధిలో మేము వీరి వలె అవ్వాలి అన్న లక్ష్యము ఉద్దేశము ఉంది. పిల్లలు పవిత్రంగా అవ్వండి అన్నది తండ్రి ఆజ్ఞ. పవిత్రంగా ఎలా ఉండాలి అని అడుగుతారు. ఎందుకంటే మాయా తుఫాన్లెన్నో వస్తాయి. బుద్ధి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. వాటిని ఎలా వదలాలి? పిల్లల బుద్ధి అయితే నడుస్తుంది కదా. ఇంకెవరి బుద్ధి ఇలా నడవదు. తండ్రి, టీచర్, గురువు కూడా మీకు లభించారు. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడని, వారు తండ్రి, టీచర్ మరియు జ్ఞానసాగరుడు కూడా అని మీకు తెలుసు. ఆత్మలైన మనల్ని తమతో పాటు తీసుకువెళ్లేందుకు తండ్రి వచ్చారు. సత్యుగంలో చాలా కొద్దిమంది దేవీదేవతలుంటారు. ఈ విషయాలు మీ బుద్ధిలో తప్ప ఇంకెవరి బుద్ధిలోనూ ఉండవు. వినాశనం తర్వాత మనం కొద్దిమంది మాత్రమే ఉంటామని మీ బుద్ధిలో ఉంది. మిగిలిన ఇన్ని ధర్మాలు, ఖండాలు మొదలైనవేవీ ఉండవు. మనమే విశ్వాధిపతులుగా ఉంటాము. మన రాజ్యం ఒక్కటే ఉంటుంది. ఎంతో సుఖమయమైన రాజ్యం ఉంటుంది. ఇకపోతే అందులో వెరైటీ పదవుల వారు ఉంటారు. మాకే పదవి ఉంటుంది? మేమెంత ఆత్మిక సేవ చేస్తున్నాము? ఇలా తండ్రి కూడా అడుగుతారు. తండ్రి అంతర్యామి అని కాదు. తాము ఏం చేస్తున్నారు అనేది పిల్లలు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు. సేవ మొదటి నంబర్లోనైతే ఈ దాదాయే శ్రీమతమనుసారంగా చేస్తున్నారు అని తప్పకుండా అర్థం చేసుకుంటూ ఉండొచ్చు. మధురాతి మధురమైన పిల్లలు, స్వయాన్ని ఆత్మగా భావించండి, దేహాభిమానాన్ని వదలండి అని గడియ గడియ తండ్రి అర్థం చేయిస్తారు. ఆత్మ అని ఎంత సమయం భావిస్తున్నారు? నేను ఒక ఆత్మను, తండ్రిని స్మృతి చేయాలి అన్నది పక్కా చేసుకోవాలి. దీని ద్వారానే నావతీరాన్ని చేరుకుంటుంది. స్మృతి చేస్తూ చేస్తూ పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడింకా కొద్ది సమయమే ఉంది. తర్వాత మనం మన సుఖధామంలోకి వెళ్ళిపోతాము. ముఖ్యమైన ఆత్మిక సేవ అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వడము. ఇది అన్నింటికన్నా సహజమైన విషయం. స్థూల సేవ చేయడంలో, భోజనం తయారు చేయడంలో, భోజనం తినడంలో కూడా శ్రమించవలసి ఉంటుంది. కాని ఇందులోనైతే శ్రమించే విషయమేమీ లేదు. కేవలం స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఆత్మ అవినాశి, శరీరం వినాశి. ఆత్మే మొత్తం పాత్ర అంతటినీ అభినయిస్తుంది. ఈ శిక్షణ వినాశన సమయం వచ్చినప్పుడు తండ్రి వచ్చి ఒకేసారి ఇస్తారు. దేవీ దేవతలదే కొత్త ప్రపంచం, అందులోకి తప్పకుండా వెళ్ళాలి. మిగిలిన ప్రపంచమంతా శాంతిధామానికి వెళ్ళాలి. ఈ పాత ప్రపంచం ఇక ఉండదు. మీరు కొత్త ప్రపంచంలో ఉన్నప్పుడు పాత ప్రపంచ స్మృతి ఉంటుందా? ఏమాత్రమూ ఉండదు. మీరు స్వర్గంలోనే ఉంటారు, రాజ్యం చేస్తూ ఉంటారు. ఇది బుద్ధిలో ఉండడం ద్వారా సంతోషం కలుగుతుంది. స్వర్గానికి ఎన్నో పేర్లు పెట్టడం జరుగుతుంది. నరకానికి కూడా అనేక పేర్లు పెట్టారు. పాపాత్ముల ప్రపంచం, హెల్, దుఃఖధామం అని అంటారు. అనంతమైన తండ్రి ఒక్కరేనని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. మనం వారికి చాలా కాలం దూరమై తర్వాత కలుసుకున్న పిల్లలము. కావున ఇటువంటి తండ్రిపై ప్రేమ కూడా ఎంతో ఉండాలి. ఏ పిల్లలైతే ఎంతో సేవ చేస్తారో, ముళ్లను పుష్పాలుగా తయారు చేస్తారో, ఆ పిల్లలపై తండ్రికి కూడా ఎంతో ప్రేమ ఉంది. మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి కదా. తండ్రి స్వయం అలా అవ్వరు, మనల్ని అలా తయారు చేయడానికి వచ్చారు. కావున లోపల ఎంతో సంతోషం ఉండాలి. స్వర్గంలో మనం ఏ పదవిని పొందుతాము? మనం ఏం సేవ చేస్తున్నాము? ఇంట్లో పనివారెవరైతే ఉంటారో వారికి కూడా పరిచయాన్ని ఇవ్వాలి. ఎవరైతే స్వయం సంబంధంలోకి వస్తారో వారికి శిక్షణ ఇవ్వాలి. అబలలు, పేదలు, ఆటవికులు మొదలైన వారందరి సేవ చేయాలి కదా. పేదవారైతే చాలామంది ఉన్నారు, వారు బాగవుతారు.
ఎటువంటి పాపాలు మొదలైనవి చెయ్యరు. లేకపోతే పాపకర్మలు చేస్తూ ఉంటారు. అబద్ధాలు, దొంగతనాలు కూడా ఎంతగా ఉన్నాయో మీరు చూస్తారు. పనివారు కూడా దొంగతనం చేస్తూ ఉంటారు. లేదంటే నిజానికి ఇంట్లో పిల్లలున్నారు కదా, మరి తాళాలెందుకు వెయ్యాలి? కాని ఈ రోజుల్లోని పిల్లలు కూడా దొంగలుగా అయిపోతారు. ఏదో ఒకటి దాచిపెట్టి ఎత్తుకుపోతారు. ఎవరికైనా ఆకలి వేస్తే అత్యాశ కారణంగా తినేస్తూ ఉంటారు. లోభం ఉన్నవారు తప్పకుండా ఏదో ఒకటి దొంగతనం చేసి తింటూ ఉండొచ్చు. ఇదైతే శివబాబా బండారా. ఇందులో ఒక్క పైసా కూడా దొంగతనం చేయకూడదు. బ్రహ్మ అయితే ట్రస్టీ. అనంతమైన తండ్రి అయిన భగవంతుడు మీ వద్దకు వచ్చారు. భగవంతుని ఇంట్లో ఎప్పుడైనా ఎవ్వరైనా దొంగతనం చేస్తారా? స్వప్నంలో కూడా చెయ్యరు. ఉన్నతోన్నతమైన వారు శివ భగవానుడేనని మీకు తెలుసు. మనం వారి పిల్లలం కావున మనం దైవీ కర్మలు చేయాలి. మీరు దొంగతనం చేసేవారికి కూడా జైళ్లకు వెళ్లి జ్ఞానాన్ని ఇస్తారు. ఇక్కడేం దొంగతనం చేస్తారు? ఎప్పుడైనా మామిడి పండు తీసుకోవడం, లేకేదైనా వస్తువు తీసుకుని తినడం, ఇది కూడా దొంగతనమే కదా. ఏ వస్తువైనా సరే అడగకుండా తీసుకోకూడదు, చెయ్యి కూడా వేయకూడదు. శివబాబా మన తండ్రి. వారు వింటారు, చూస్తారు. పిల్లల్లో ఏ అవగుణమూ లేదు కదా అని అడుగుతారు. ఒకవేళ ఏదైనా అవగుణం ఉన్నట్లయితే వినిపించండి. అది దానంగా ఇచ్చేయండి. దానంగా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏదైనా ఆజ్ఞ ఉల్లంఘన చేసినట్లయితే ఎన్నో శిక్షలు పొందుతారు. దొంగతనం యొక్క అలవాటు చాలా చెడ్డది. ఎవరైనా సైకిల్ ఎత్తుకుపోయారనుకోండి, వారు పట్టుబడిపోతారు. ఏదైనా దుకాణంలోకి వెళ్లి బిస్కెట్ డబ్బాను లేక ఏవైనా చిన్న చిన్న వస్తువులను దాచేస్తారు. దుకాణం వారు చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాగే ఇది కూడా చాలా పెద్ద గవర్నమెంట్. పాండవ గవర్నమెంట్ తన దైవీ రాజ్యాన్ని స్థాపన చేస్తుంది. తండ్రి అంటారు, నేనైతే రాజ్యం చెయ్యను, పాండవులైన మీరే రాజ్యం చేస్తారు. కాని వారేమో పాండవ పతి అని శ్రీకృష్ణుణ్ణి అనేశారు. పాండవ పిత ఎవరు? అది మీకు తెలుసు. వారు ఎదురుగా కూర్చుని ఉన్నారు. తాము బాబాకు ఏ సేవ చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరూ లోపల అర్థం చేసుకోగలరు. బాబా మనకు విశ్వరాజ్యాధికారాన్ని ఇచ్చి వారు స్వయం వానప్రస్థంలోకి వెళ్లిపోతారు. వారు ఎంతటి నిష్కామ సేవ చేస్తారు. అందరూ సుఖవంతులుగా మరియు శాంతివంతంగా అయిపోతారు. వాళ్లైతే విశ్వంలో శాంతి ఉండాలి అని కేవలం నామమాత్రంగా అంటారు. శాంతి పురస్కారాలు ఇస్తూ ఉంటారు. మనకైతే చాలా భారీ ప్రైజ్ లభిస్తుందని ఇక్కడ పిల్లలైన మీకు తెలుసు. ఎవరైతే మంచి సేవ చేస్తారో వారికి పెద్ద ప్రైజ్ లభిస్తుంది. తండ్రి పరిచయాన్ని ఇవ్వడమే అన్నింటికన్నా ఉన్నతోన్నతమైన సేవ. దీనిని ఎవ్వరైనా చేయొచ్చు. పిల్లలు ఈ విధంగా దేవతలుగా అవ్వాలనుకుంటే సేవ కూడా చేయాలి కదా. వీరిని చూడండి, వీరు కూడా లౌకిక పరివారం కలవారే కదా. వీరి ద్వారా బాబా చేయించారు. వీరిలోకి ప్రవేశించి వీరికి కూడా చెప్తారు. అలాగే ఈ విధంగా చేయండి అని మీకు కూడా చెప్తారు. నాకెలా చెప్తారు? నాలోకి ప్రవేశించి చేయిస్తారు. వారు చేసేవారు మరియు చేయించేవారు కదా. నాలో కూర్చుని ఈ విధంగా చెప్పారు, ఇక దీన్ని వదులు, ఇది చీచీ ప్రపంచం, ఇక వైకుంఠానికి పద, ఇప్పుడిక వైకుంఠానికి అధిపతిగా అవ్వాలి. అంతే, ఇక వైరాగ్యం వచ్చేసింది. ఇతనికేమైంది అని అందరూ అనుకునేవారు. ఇతను ఇంత లాభదాయకమైన చక్కటి వ్యాపారి, ఇతనేం చేస్తున్నారు అని అనుకున్నారు. ఇతను వెళ్లి ఏం చేయబోతున్నారు అన్నది వారికేం తెలుసు. వదిలేయడమనేది పెద్ద విషయమేమీ కాదు. వెంటనే అన్నింటినీ త్యజించేశారు. అంతే. అలాగే అందరి చేత కూడా త్యాగం చేయించారు. కూతురు చేత కూడా త్యాగం చేయించారు. ఇప్పుడిక ఆ ఆత్మిక సేవ చేయాలి.
అందరినీ పవిత్రంగా తయారు చేయాలి. మేము జ్ఞానామృతాన్ని తాగడానికి వెళ్తాము అని అందరూ అనేవారు. పేరు మాతది తీసుకునేవారు. జ్ఞానామృతాన్ని తాగడానికి ఓం రాధే వద్దకు వెళ్తాము అని అనేవారు. ఈ యుక్తిని ఎవరు రచించారు? శివబాబా వీరిలోకి ప్రవేశించి ఎంత చక్కటి యుక్తిని రచించారు. ఎవరొచ్చినా వారు జ్ఞానామృతాన్ని తాగుతారు. అమృతాన్ని వదిలి విషాన్నెందుకు తీసుకోవాలి అన్న గాయనం కూడా ఉంది. విషాన్ని వదిలి జ్ఞానామృతాన్ని తాగి పావన దేవతలుగా అవ్వాలి. ప్రారంభంలో ఈ విషయం ఉండేది. ఎవరొచ్చినా వారికి ఈ విధంగా చెప్పేవారు, పావనంగా అవ్వండి, అమృతాన్ని తాగాలంటే విషాన్ని వదిలేయాలి, పావన వైకుంఠానికి యజమానులుగా అవ్వాలంటే ఒక్కరినే స్మృతి చేయాలి అని. ఇలా చెప్తే తప్పకుండా గొడవ జరుగుతుంది కదా. మొదట్లో జరిగిన గొడవ ఇప్పటి వరకు కొనసాగుతూ వచ్చింది. అబలలపై ఎన్ని అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి. మీరు ఎంతగా పక్కా అవుతూ ఉంటారో అంతగా పవిత్రత మంచిది అని అర్థం చేసుకుంటారు. బాబా మీరొచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని దానికోసమే పిలుస్తారు. ఇంతకుముందు మీ క్యారెక్టర్ కూడా ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా తయారవుతున్నారు? ఇంతకు ముందైతే దేవతల ముందుకు వెళ్లి మేం పాపులము అని అనేవారు. ఇప్పుడు ఆ విధంగా అనరు. ఎందుకంటే ఇప్పుడు మనం ఆ విధంగా అవుతున్నామని మీకు తెలుసు. మేమెంతవరకు సేవ చేస్తున్నాము అని పిల్లలు తమను తాము ప్రశ్నించుకోవాలి. బండారి అనగా బోళీదాది మీకోసం ఎంత సేవ చేస్తున్నారు? వారికెంత పుణ్యం తయారవుతుంది? వారు అనేక మంది సేవ చేస్తారు కావున వారికి అందరి ఆశీర్వాదాలు లభిస్తున్నాయి. ఎంతో మంది వారి మహిమను రాస్తారు. బోళీదాది చేస్తున్నది అద్భుతం. వారు ఎన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇది స్థూల సేవ. సూక్ష్మ సేవ కూడా చేయాలి. పిల్లలంటారు, బాబా ఈ 5 భూతాలు చాలా తీవ్రంగా ఉన్నాయి, ఇవి స్మృతిలో ఉండనివ్వడం లేదు. బాబా అంటారు, పిల్లలు శివబాబా స్మృతి చేస్తూ భోజనం తయారు చేయండి. ఒక్క శివబాబా తప్పింకెవరూ లేరు. వారే సహాయం చేస్తారు. నేను నీ శరణు కోరి వచ్చాను అన్న గాయనం కూడా ఉంది కదా. సత్యుగంలో ఇలా అన్నారు. ఇప్పుడు మీరు శరణులోకొచ్చారు. ఎవరినైనా భూతాలు పట్టుకుంటే అవి ఎంతో పీడిస్తాయి. వారిలోకి అశుద్ధమైన ఆత్మ వస్తుంది. మిమ్మల్ని ఎన్ని భూతాలు పట్టుకున్నాయి? కామం, క్రోధం, లోభం, మోహం, ఈ భూతాలు మిమ్మల్ని ఎంతగానో పీడిస్తాయి. ఆ అశుద్ధాత్మలైతే ఏ కొందరినో విసిగిస్తాయి. ఈ 5 భూతాలైతే 2500 సంవత్సరాల నుండి వెంటాడుతున్నాయని మీకు తెలుసు. మీరు ఎంతగా విసిగిపోయారు. ఈ 5 భూతాలు మిమ్మల్ని నిరుపేదలుగా చేసేశాయి. దేహాభిమానపు భూతం మొట్టమొదటిది. కామం యొక్క భూతం కూడా పెద్దదే. అవి మిమ్మల్ని ఎంతగా విసిగించాయి అనేది కూడా తండ్రి తెలియజేశారు. కల్పకల్పము మిమ్మల్ని ఈ భూతాలు పట్టుకుంటాయి. యథా రాజారాణి తథా ప్రజ అందర్నీ ఈ భూతాలు పట్టుకున్నాయి. కావున దీనిని భూతాల ప్రపంచం అంటారు. రావణ రాజ్యం అనగా ఆసురి రాజ్యం. సత్యత్రేతాయుగాలలో భూతాలుండవు. ఒక్క భూతం కూడా ఎంతగా విసిగించేస్తుంది. వీటి గురించి ఎవరికీ తెలీదు. పంచవికారాల రూపీ రావణుడి భూతాలున్నాయి. వీటి నుండి తండ్రి వచ్చి విడిపిస్తారు. మీలో కూడా కొందరు తెలివైన వారున్నారు. వారి బుద్ధిలో ఇవి కూర్చుంటాయి. ఈ జన్మలో ఇటువంటి పనులేవీ చేయకూడదు. దొంగతనం చేస్తే, దేహాభిమానం వస్తే రిజల్ట్ ఎలా ఉంటుంది? పదవీ భ్రష్టులుగా అయిపోతారు. ఏదో ఒకటి ఎత్తుకుపోతారు. చిన్న దొంగైనా లక్షల దొంగగా అవుతారు అని అంటారు. యజ్ఞంలోనైతే ఇటువంటి పనెప్పుడూ చేయకూడదు. ఇది అలవాటైపోతే ఇక ఎప్పటికీ వదలదు. ఎంతగా కష్టపడుతూ ఉంటారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు
మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, స్థూల సేవతో పాటుగా సూక్ష్మమైన మరియు ముఖ్యమైన సేవను కూడా చేయాలి. అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వడం, ఆత్మల కళ్యాణం చేయడం, స్మృతి యాత్రలో ఉండడం, ఇదే సత్యమైన సేవ. ఈ సేవలోనే బిజీగా ఉండాలి. తమ సమయాన్ని వృధా చేసుకోకూడదు. రెండవ పాయింట్, వివేకవంతులుగా అయి పంచవికారాల రూపీ భూతాలపై విజయాన్ని పొందాలి. దొంగతనం లేక అబద్ధం చెప్పే అలవాటును తొలగించి వేయాలి. దానంగా ఇచ్చిన వస్తువును తిరిగి తీసుకోకూడదు. వరదానము: శారీరక వ్యాధుల యొక్క చింతన నుండి ముక్తులై జ్ఞాన చింతనను మరియు స్వచింతనను చేసే శుభచింతక భవ. ఒకటేమో శారీరక వ్యాధి రావటం, మరొకటి ఆ వ్యాధి వచ్చినప్పుడు కదిలిపోవటం. వ్యాధి రావటం అన్నదైతే రాసిపెట్టుంటుంది, కాని శ్రేష్ఠ స్థితి నుండి కదిలిపోవటం, ఇది బంధన యుక్తులుగా ఉన్నారు అన్నదానికి గుర్తు. ఎవరైతే శారీరక వ్యాధి యొక్క చింతన నుండి ముక్తులుగా ఉంటూ స్వచింతన జ్ఞానచింతన చేస్తారో వారే శుభచింతకులు. ఈ ప్రకృతి అనగా శరీరం యొక్క చింతన ఎక్కువగా చేయడం వల్ల చింతారూపం తయారవుతుంది. ఈ బంధనం నుండి ముక్తులుగా అవ్వటం, దీనినే కర్మాతీత స్థితి అని అంటారు. స్లోగన్: స్నేహం యొక్క శక్తి సమస్య రూపీ పర్వతాన్ని నీరు వలె తేలిగ్గా చేస్తుంది. ఓం శాంతి.